హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనము స్పెషల్ అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ మ్యాగీ అయితే చేసుకొని తినబోతున్నాం అనమాట. ఇది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిందే. చికెన్ మ్యాగీ అదిరిపోయింది. సో వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దానండి. సో ఫస్ట్ అయితే మేము ఆటా మ్యాగీ తీసుకుంటున్నాం అనమాట, హెల్తీ కాబట్టి. ఆ తర్వాత 3 ఎగ్స్, ఒక హాఫ్ కేజీ చికెన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, చూడండి పీసెస్ లాగా. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, జింజర్ గార్లిక్ పేస్ట్, గార్లిక్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర. సో ఫస్ట్ అయితే మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి చికెన్లోకి ఫస్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి. చూడండి, ఇలా వీడియో చూపించినట్టు కారం వేసుకోవాలి. ఓకే, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని నీట్గా మిక్స్ చేయాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు, చూసారా, ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనము ఫ్రై కాదండి, అంటే స్టఫ్ కోసము కొంచెం కడాయిలో ఆయిల్ వేయాలి. కడాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేయాలి అందులో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు జింజర్ అండ్ గార్లిక్ ఇవి రెండు వేసేయాలన్నమాట. ఆ తర్వాత ఇగోండి ఇలా మిక్స్ చేయాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనం నెక్స్ట్ వేయాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు నీట్గా మిక్స్ చేసుకోవాలి, చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ మన బీన్స్ అండ్ క్యారెట్ వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. అండ్ ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్లో కడాయి పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కాక ఒక 2 మినిట్స్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక చూడండి ఇలాగా మొత్తం వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగులోనే ఉండిపోతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తే మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని దానికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోని మనము క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మూత పెట్టండి. ఇప్పుడు చికెన్ చూస్తే చూడండి, ఈ లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది చూడండి. సో ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా మిక్స్ చేసి ఇంకొకసారి కొంతసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా నీళ్ళంతా ఇమిరిపోయే వరకు ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి, మన అయితే కొంచెం కూడా వాటర్ లేదు, లోపల ఉన్న జ్యూస్ దాంట్కి అదే వస్తుంది. చూడండి, ఇలా నీట్గా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆపేసి పక్కన వదిలేయాలి దీన్ని. ఇప్పుడు మన క్యారెట్స్, బీన్స్ వేసాం కదా, చూడండి ఎలాగైపోయిందో. దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలి.
ఇప్పుడు అన్నిటిని నీట్గా మొత్తం వెజిటేబుల్స్ అన్నిటికీ కలిసేలా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ని ఇందులో వేసి మిక్స్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా నీట్గా కలిసేలాగా మొత్తం ఇందులో వేసి కలిపేయాలి. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసేసి ఒకసారి నీట్గా కలిపేసి ఇంకా మన ఫ్రై అయితే అయిపోయిందనమాట. కలిపేయడమే. ఇప్పుడు మూత పెట్టేయండి, అయిపోయింది, దీంతో పని అయిపోయింది. ఇప్పుడు ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని ఆపేయడమే. పుదీనా కొంచెం వేసుకోవాలన్నమాట. ఫైనల్ గార్నిషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మూత వేసేయడమే, అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ స్టెప్ అయితే వెళ్ళిపోదామండి, మ్యాగీ అనమాట. ఇప్పుడు మనం మ్యాగీ తయారు చేయాలి కాబట్టి మేము ఆట మ్యాగీని ఇలాగా తీసుకోవాలన్నమాట. ఇలాగా ఒక ప్లేట్లోకి ఇలా ఒక్కొక్క దాన్ని ఇలా తీసుకోవాలి, ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మన మ్యాగీలో ఇస్తారు కదండి ఆ పౌడరు, అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, వాటిలో దీన్ని వేసేయాలి. ఈ పౌడర్ వేసుకొని ఒకసారి నీట్గా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఒక కుక్కర్లో కానీ లేకపోతే బిగ్ ప్యాన్లో కానీ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మీకు ఎక్కువ మ్యాగీ జ్యూస్గా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకొని, లేదు మ్యాగీ మాకు మామూలుగానే కావాలనుకుంటే ఇలా కొంచెం వాటర్ వేసుకోండి. అందులోకి ఉప్పు అలాగే ఆయిల్ కూడా వేసేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇదంతా నీట్గా మిక్స్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకో కడాయి, అంటే ఇందాక మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే కడాయిలోని మనము ఎగ్ బుజ్జి అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం మన దగ్గర ఉన్న గుడ్లన్నిటిని ఇలా పగలగొట్టుకోవాలి. ఇలాగా గుడ్లను ఇలా పగలగొట్టుకొని ఇందులో టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం కూడా వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో వేసేయాలన్నమాట అలాగా. ఇప్పుడు మొత్తం మనకి మామూలుగా ఎలాగైతే ఎగ్ బుర్జీ చేస్తామో అలాగ నీట్గా ముక్కలు ముక్కలుగా చేసేయాలన్నమాట. చూడండి ఎలాగైందో, ఇలా రావాలన్నమాట. సరే, ఇలాగా ఎగ్ బుజ్జి టైప్ వచ్చేయాలి. ఇప్పుడు తర్వాత ఒకటి అలా మ్యాగీని మొత్తం వేసేసుకోవాలన్నమాట. మ్యాగీ వేసుకొని మొత్తం ఇప్పుడు మామూలుగా మ్యాగీ ఎలాగవుతుంది అంటే మొత్తం ఈ నీళ్ళన్నీ మ్యాగీకి అవి పట్టుకునేలాగా మొత్తం మ్యాగీ ఇప్పుడు సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఇగోండి, ఇప్పుడు వాటర్ని మ్యాగీని సపరేట్ చేసేసుకోవాలన్నమాట. సపరేట్ చేసుకున్నాక ఇందులోకి వేసేయాలన్నమాట. ఇప్పుడు మ్యాగీని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ చికెన్ ఫ్రైని అందులో వేసేసి ఎగ్ బుజ్జిని కూడా ఇందులో వేసేసి ఇప్పుడు అంతా నీట్గా మిక్స్ అయ్యేలాగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఆప్షన్ కూడా ఉందండి. ఇందులోనే సాస్ కానీ సోయా సాస్ కానీ వెనిగర్ కానీ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకున్న అప్పుడు కూడా బాగుంటుంది అనమాట. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసేయడమే, అంతే.
టేస్టీ టేస్టీ చికెన్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇది కూడా మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. అండ్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.